ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఏపీ సీఎంకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు కవిత. భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఈ గ్రామాల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ వైశాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నటువంటి నేపథ్యంలో 11 సంవత్సరాల కిందట తెలంగాణకు చెందినటువంటి భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ప్రధానంగా ఆ 7 మండలాల్లో ఆ 5 గ్రామాలు తెలంగాణ సరిహద్దుకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ఈ ప్రధానంగా ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం నుంచి సంబంధించినటువంటి 5 గ్రామాలను కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో కలిపింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కలిపినటువంటి ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశాలలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తినటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే దాని తర్వాతకి కేంద్ర ప్రభుత్వం మారడం, తర్వాతకి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేంద్ర మంత్రులకు కూడా తెలంగాణ ఎంపీలు అనేక సార్లు కూడా ఈ అంశం మీద వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఎప్పుడు కూడా ఈ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. అటు ఏపీ కూడా ఈ తెలంగాణ నుంచి తమ ప్రాంతానికి కలిసినటువంటి ప్రాంతాలను, ఆ గ్రామాలను తెలంగాణకు ఇచ్చేది లేదంటూ కూడా అనేక సార్లు కూడా అక్కడి పాలకులు చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ఆమె ఈ 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలపాలి. ప్రధానంగా భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నంకి సంబంధించిన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఈ లేఖలో ప్రధానంగా ఈ గ్రామాలను కలిపితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కొంత మేలు జరుగుతుంది అనేది కూడా ఆమె ప్రస్తావించింది. అయితే గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ ఇదే డిమాండ్ వినిపిస్తా ఉంది. కవిత కూడా జాగృతి పేరుతోటి అనేక జిల్లాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఇటీవల కాలంలో కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించింది. ఈ క్రమంలోనే కూడా ఆమె ఇదే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ నుంచి అక్కడ కలిసినటువంటి 5 గ్రామాలను కూడా మళ్ళీ తెలంగాణలోనే ఉంచాలని కూడా ఆమె మీడియా ముఖంగా కూడా ఆమె ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె లేఖ కూడా ఏపీ సీఎం కు రాసినటువంటి సందర్భాన్ని తీసుకున్నాము. అయితే ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా అక్కడ ఏపీలో కలిసినప్పటికీ కూడా అంతా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతంగా ఉన్నది. మొత్తం రెవెన్యూ పరిధికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తమను తెలంగాణలో కలపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే భద్రాచలం రామాల వారికి సంబంధించినటువంటి భూములు కూడా ఆ ప్రాంతంలో ఉండిపోయాయి. భద్రాచలం తెలంగాణలో ఉంటే భద్రాచలం దేవాలయానికి సంబంధించినటువంటి భూములు కూడా ఈ 5 గ్రామాలలో ఉండిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత పాలనాపరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమంది రాములవారి భూములను కూడా అక్కడ ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇటీవల కాలంలో భద్రాచలం రమాదేవి మీద కూడా అక్కడి గ్రామస్తులు, అంటే పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి గ్రామస్తులు దాడి చేశారు. ఆ భూముల పరిరక్షణలకు అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి ఈవో మీద కూడా దాడి చేసిన సందర్భాన్ని చూస్తున్నాము. ఇలాంటి ఇష్యూస్ తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలు తెలంగాణలో ఉంటేనే బాగుంటది, ఏపీకి ఎంతవరకు కూడా అది ఉపయోగపడవు అనేది వారు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రధానంగా ఈ ప్రాంతాలు ఈ 5 గ్రామాలతో పాటు 7 మండలాలు కూడా ఆంధ్రాలో కలిసినటువంటి నేపథ్యంలో అప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ రాకుండా ఈ ప్రాంతాలను అక్కడ కలిపారు. ఇప్పుడు ఆ ప్రాంతాలను ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తారు అనేది చూడాలి. కవిత లేక అంతకు ముందు బీఆర్ఎస్ డిమాండ్, ప్రస్తుతం ఎన్డీఏలో
టీడీపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామాలను తెలంగాణకి ఇవ్వడానికి సానుకూలంగా ఉంటుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే స్థానిక ప్రజలు కూడా తమను తెలంగాణలో కలపాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. మరి అన్ని అంశాలను అటు కేంద్రం పరిశీలనలోకి తీసుకుంటుందా, ఏపీ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుందా అన్న అంశాలు కూడా కొంత ఆసక్తిగా మారాయని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఆకాష్.